మరి దానియేలు ఎంతో నిజాయితీగా నీతిగా ఆ యొక్క పనిని చేస్తూ ఉన్నాడు గనుక వారికి ఎటువంటి అవకాశము వారికి దొరకడం లేదు. కాబట్టి ఆ సమయంలో ఈ యొక్క అధిపతులందరూ కలిసి ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీరు ఒక కొత్త శాసనమును చేయాలి. ఒక 30 దినములు అంటే ఒక నెల రోజులు ఏ మనుష్యుడు కూడా మీకు తప్ప మరి ఎవరి దగ్గర ఇటువంటి మనవిని ఇక ఏ మనుష్యుని వద్ద గాని ఏ దేవత వద్ద గాని ఎటువంటి మనవి చేయకూడదు. అటువంటి ఒక శాసనమును మీరు జరిగించాలని ఈ యొక్క రాజు దగ్గరికి వచ్చి వీళ్ళు విన్నపం చేస్తూ ఉన్నారు. మరి ఈ విధముగా చేసినప్పుడు మరి రాజు ఆ యొక్క శాసనమును దృఢపరచి దాన్ని శాసనము మీద సంతకము చేసి ఆ యొక్క శాసనమును అమలు చేశారు. ఆ విషయము దానియేలుకు తెలుసు. అయినప్పటికీ మరి దానియేలు దేవుని స్తుతించుట ప్రార్థించుట మానలేదు.